పైన జగన్ పైన మొన్న రాయితో దాడి జరిగింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అది ఆయన చేసింది, ఆయన క్రియేట్ చేసింది. అది ప్రతిసారి దాడి కావడం అనేది ఏంది? ఆయన ఆయన పెట్టించుకొని ఆయన కొట్టించుకున్నాడు. ఇంకా సింపతి అంటున్నారా మీరు? Yes, అంతే 100% అది సింపతే. ఓకే బ్రదర్, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. కానీ ఇద్దరు రాష్ట్ర రాజధాని మేము నిర్మిస్తాం ఈ టైం వరకు అలా ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాం అని చెప్పి వారు బడ్జెట్ కేటాయించలేరు, అంటే చెప్పలేరు మేనిఫెస్టోలో రాష్ట్ర రాజధాని గురించి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు ఈయన కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి కట్టలేదు. సో మేము ఇప్పుడు వస్తాము, వచ్చిన తర్వాత కడతాం చెప్పకుండా, ఏం చెప్పకుండా వచ్చి మేము దాన్ని నిర్వహిస్తాము, కడతాము అని చెప్తున్నారు. అంటే కడతారని మీరు నమ్ముతున్నారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కడతారు. ఓకే జగన్ అన్న వస్తే కట్టాడు. ఓకే, సొంత చెల్లెలే తను వ్యతిరేకిస్తుంది కదా, అదే దానిపైన కదా మీ నేను అందు గురించి చెప్తున్నా. సొంత చెల్లెలే నిన్ను పట్టించుకుంటలేదు, నువ్వు ఇంత దుర్మార్గుడు అని నిన్ను నీ మీద ప్రచారం చేస్తుంది. సొంత చెల్లెలే మళ్ళీ ఎట్లా నువ్వు రాళ్ల దాడి చేయించుకొని నువ్వు కావాలని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలుస్తాడా? గెలుస్తారు, అసెంబ్లీకి వెళ్తారు, అలా డౌట్ లేదు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లోకల్ క్యాండిడేట్ కాదు కదా, సో లోకల్ క్యాండిడేట్ గెలిస్తే మనకు ఏ అవసరం పడ్డా త్వరగా వెళ్లి కలవచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉంటాడు, మనం వెళ్లి కలవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని విమర్శిస్తున్నారు చాలా మంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఆఫీస్ లో కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలని వెళ్ళి మనం సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు, మాకు ఈ సమస్య ఉంది, మేము పవన్ కళ్యాణ్ అన్న కార్యకర్తలము, మేము వచ్చి అక్కడ ఉండే వాళ్ళు స్థానికులు ఉండే వాళ్ళకి మనం సమస్య చెప్తే వాళ్ళు తీరుస్తారు. పవన్ కళ్యాణ్ అన్న హైదరాబాద్ లో ఉండడం కాదు, ఎక్కడ ఉన్నా సరే ప్రజలకు ఏమన్నా ఏదన్నా అయ్యిందంటే ఇట్లా వాలిపోతాడు, ఈగలాగా వాలిపోతాడు ఏమన్నా అయ్యిందంటే. సో అట్లాంటి ఆయనను గెలిపించుకోండి. మీకు ఆయన ఆఫీస్ ఉంటది, ఆఫీస్కి వెళ్ళి ఆయన సమస్యలు చెప్తే ఆయనకి చెప్తారు, పవన్ కళ్యాణ్ అన్నది చెప్తారు. సో ఆయన వచ్చి మీ బాధలు ఏమున్నాయో, మీ సమస్య ఏది ఉందో అది తీరుస్తాడు. అంటే ఓవరాల్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 100% ఎంత మెజార్టీ గెలవచ్చు అంటారు? ఎంత మీద అయితే నేను చెప్పలేనన్నా, కంపల్సరీ అయితే గెలుస్తాడు, ఎమ్మెల్యేగా అవుతాడు, అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ.